ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. ఈ భవానీ దీక్షకి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతమ్మ, అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, దసరా నవరాత్రులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దీక్ష. చాలామంది కూడా అమ్మవారి దీక్ష అంటే మాల వేసుకుంటూ ఉంటారు. మరి మాల ఎవరు వేసుకోవాలి, ఏంటండి అసలు? ఒకటి, అమ్మవారి దీక్ష అంటేనే మీరు అంటే 11 రోజుల దీక్ష అందరూ కూడా. ఈసారి 11 రోజుల దీక్ష వచ్చింది మనకి. అయితే నవరాత్రులు, శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి మనకి. దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మనం చేసేటువంటి నియమబద్ధమైనది, అతి తీక్ష్ణమైనది, అతి శ్రద్ధాభక్తులు చేసేది మడి, ఆచారము, శుచి, శుభ్రత. అంటే గణపతి నవరాత్రులాగా ఏదో ఆషామాషిగా చేసి డబ్బులు వాయించుకుంటూ అమ్మవారి నివేదన చేద్దాంలా కాదు. ఇక్కడ అమ్మవారి ఉద్వాసన సమయంలో కూడా, శోభయాత్రలు కూడా కించిత్ మద్యపాన సేవన చేసినా వాడికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది కాబట్టి చాలా నిష్ఠతో అమ్మవారిని పెట్టుకుంటే చాలా కష్టం. ఇతర దేవతలు వేరు, శక్తి రూపమైనటువంటి అమ్మవారి దేవత వేరు. కాబట్టి దీక్ష అనేది పరిపూర్ణటువంటి దీక్షలో ఉంటుంది. సో మనకి శరణ్ ఉత్సవంలో స్టార్ట్ అవుతుంది. అంటే మనకి దసరా రోజు, అంటే దాదాపుగా చాలామంది నవరాత్రి ఉత్సవాల్లో దసరా రోజు కొంతమంది వేసుకుంటారు. దసరా రోజు దీక్ష తీసుకోవడం కాదు, ముందుగా మనకు సెప్టెంబర్ 22వ తేదీనే దీక్ష తీసుకోవాలి. అయితే అక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా 41 రోజు దీక్ష తీసుకోవాలి. అయితే గురుగారు, ముఖ్యంగా నవరాత్రులు అంటే దీక్ష తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు దీక్ష. అలాగే అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళయి అంటే ఏదైతే మధ్య ఏజ్ ఉంటుందో వాళ్ళు వేసుకోకూడదు అనేది కూడా ధర్మం చెప్తుంది అంటూ కూడా కొంతమంది అంటూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఉందా? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోమా, సువాసనలు యొక్క మాల వేసుకున్నప్పుడు మధ్యలో అడ్డం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు 41 రోజుల్లో అడ్డం రాకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి అలాంటి అడ్డం లేనటువంటి, అంటే నెలసరి లాంటివి ఎక్కడ కూడా లేనటువంటి వాళ్ళు మాత్రం ఈ దీక్షకు అర్హులే. అందరూ సువాసనలు కూడా వేసుకుంటారు, చాలామంది సువాసనలు వేసుకుంటారు. అయితే కొంతమంది నెలసరి వచ్చిన 5 రోజుల తర్వాత వేసుకొని 21 రోజులు వెళ్తూ ఉంటారు. అంటే అట్లా కూడా వేసుకుంటారు. అంటే ఇక్కడ సువాసిని మాల కదా, అమ్మవారి మాల మేము వేసుకోకూడదు ఎట్లా అని అనుకుంటారు. దీక్ష అంటే బ్రహ్మచర్య దీక్ష. నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని, కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్సరాలని నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో నీకు కావలసినటువంటి అనుకూలతని, ఆర్థిక ప్రయోజనాన్ని, విద్యా విజ్ఞాన ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి శక్తి కలిగించేది. దానికి సువాసనలు వేసుకోవద్దని ఎక్కడ లేదు. అయితే కొన్ని దేవాలయ ఆచరణలు, అయ్యప్ప మాలలో కొంతమంది యువతులు తప్పకుండా వేసుకోవద్దు అనే దానికి అర్థం ఏంటంటే, అకస్మాత్తుగా నెలసరి వచ్చినప్పుడు అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి ఆయన దీక్ష వేరు. బ్రహ్మచర్య దీక్షలో అక్కడటువంటి వాతావరణం, స్వామివారికి అనుష్ఠానం వేరు. కాబట్టి దానికి ఇక్కడ బేజవాడ దుర్గమ్మకి, మనకి బ్రహ్మరాంబిక దేవికి, అమ్మవారి భవానీ మాలకి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆడవాళ్ళు నెలసరి అడ్డం లేకుండా ఉన్న వ్యక్తులు, అంటే ఆపరేషన్ అయిన వాళ్ళు, గర్భసంచి తీసిన వాళ్ళు, నెలసరి అయిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఈ యొక్క భవానీ దీక్ష తప్పకుండా తీసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీక్ష అంటే పరిపూర్ణటువంటి నిష్ఠ. అంటే ముఖ్యంగా దీక్ష నిష్ఠ, ఏకభుక్తం, ఒకటే పూట భోంచేయాలి. పొలోమంటూ 10 సార్లు భోంచేది. అయ్యప్పమాళ్ళు 10 రకాలుగా భోంచేస్తుంటారు. పొద్దున్నే ఇడ్లీ బడి నిలబడి తింటూ ఉంటారు. అసలు దీక్షలో ఉన్నవాడు నిలబడి తినకూడదు. ఒక విషయం చెప్తా, ఆడపిల్ల కానీ నిలబడి మూత్రం చేయకూడదు. దీక్షలో ఉన్నవాళ్ళు కానీ మనుషులు అయినా సరే నిలబడి మూత్రం చేయకూడదు. మహాపాపం, గాడిద మూత్రం తాగినంత పాపం తగులుతుంది. కాబట్టి ఇవన్నీ దీక్షలో ఉంటాయి, ధర్మ గ్రంథాలు రాసి ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు ఎవరిని కూడా అసలు స్పర్శ కూడా చేయకూడదు. కూతుర్ని కానీ, భార్యని కానీ ఎవరిని కూడా స్పర్శ, కేవలం తల్లిని తప్ప, తల్లి పాదాలు తప్ప ఎవరిని కూడా స్పర్శ చేయకూడదు. ఆ దీక్ష అంత నిష్టంగా ఉంటుంది. అటువంటి దీక్ష ఉంటుంది, ఏ దీక్ష అయినా సరే. అందులో భవానీ దీక్ష అనేది మీరు అన్నట్టుగా ఆడవాళ్ళు కూడా, నెలసరి లేనటువంటి వాళ్ళు, యుక్త వయసులు కూడా ఈ యొక్క మాల వేసుకోవచ్చు. కొంతమంది నెలసరి అయిపోయిన 5వ రోజు వేసుకొని 21 రోజులు దీక్ష తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళవచ్చు. అంటే వాళ్ళు కుంకుమార్చన చేసుకొని పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళడానికి అవకాశం బలంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. గురుగారు, మీరు ఇందాక చెప్పినట్టుగా భవానీ దీక్ష చాలా నిష్టగా చేయాలి అని చెప్పారు. అసలు నియమాలు ఏముంటాయండి? ఒకటి, ప్రాతకాలం సూర్యోదయానికి ముందే లేచి స్నానం పూర్తి అయిపోవాలి. సూర్యోదయం ముందే నిద్ర పూర్తి అయిపోవాలి. పూజ గది శుభ్రం చేసుకొని తప్పకుండా భవానీ మాలలో మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. అమ్మవారికి పూర్తిగా అంటే శ్రీ సూక్త విధానంగా, దుర్గా సూక్త విధానంగా అష్టోత్తరాలు చెప్పుకుంటారు. తప్పకుండా మీరు దుర్గాదేవి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం చెప్పుకోవాల్సిందే. ఉదయం సాయంత్రం తప్పకుండా చేయాల్సిందే. ఇక్కడ విశేషం ఏంటంటే కుంకుమార్చన, అష్టోత్తరం చెప్పుతూ కుంకుమార్చన కూడా చేసేటువంటి విధానం. ఆడ మగ ఎవరైనా సరే ఈ కుంకుమార్చన చేయవచ్చు. ఇక్కడ ఆడ మగ ఎవరైనా అనుకున్నాము, ఆడ మగ కాని వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయొచ్చు. ఇది చాలామంది తెలియదు విషయం. అంటే నపుంసకులు చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు? వాళ్ళ అర్హత ఎందుకు లేదు వాళ్ళకి?
అంటే ఈ జన్మలో ఏ పాపం వలనో ఇటువంటి నపుంసకమైన స్థితి వచ్చింది, వచ్చే జన్మలోనూ ఒకవేళ జన్మంటూ ఉంటే జన్మరాహిత్యం కోసం ఇతరు వాళ్ళు పూజ చేసుకోదా, చేసుకో రూల్ ఏముందా, వాళ్ళు కూడా పూజ చేసుకో. అంటే కొన్ని పూజలకి వాళ్ళ అర్హత లేదు, వాళ్ళకి కొన్ని పూజలకి అర్హత అసలు లేదు వాళ్ళకి, కొన్ని పూజ ఇటువంటి దీక్షలకి అమ్మవారి దీక్షలకి సంపూర్ణ అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మరుజన్మలు ఇటువంటి దౌర్భాగ్యత పొందడానికి తప్పకుండా వాళ్ళు కూడా కుంకుమార్చన లాంటివి చేసుకోవచ్చును, దీక్ష తీసుకోవచ్చును. ఆడవాళ్ళు కూడా కుంకుమార్చన చేయవచ్చును. అష్టోత్తరం తప్పనిసరిగా రోజు అమ్మవారి అష్టోత్తరం చెప్పి అమ్మవారికి అర్చన చేసుకునే విధానం తప్పకుండా ఉంటుంది. ఉదయం సాయంకాలం 2 పూటల స్నానం ఆచరించి 2 పూటల దీపారాధన తప్పకుండా కలశ స్థాపన చేసుకోవాలి, కలశం మీద అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి, ఇష్టంగా తప్పకుండా పూజ చేసే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మీరు 10 మందితో సహపంక్తి భోజనం కూడా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని కులమతాల అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి భేదం ఎక్కడ లేదండి. తప్పకుండా వాళ్ళందరితో కలిసి భోజనం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, దీక్ష అంటే ఖచ్చితంగా మాల ధరించాల్సిందే అంటారా, లేకపోతే ఇంట్లో ఏదైతే నవరాత్రులు ఉన్నాయో కేవలం ఇప్పుడు అంటే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది కాబట్టి ఈ 11 రోజులు దీక్షగా ఉంటే చాలు అంటారు? ఒకటి, మీరు మండల దీక్ష అనుకుంటున్నారా 11 దీక్ష అనుకుంటుంది, మీ మీద ఆధారపడి ఉంటుంది దీక్ష అనేది. దీక్ష అంటే తప్పకుండా మాలధారణ కావాలి. నవరాత్రి ఉత్సవాలకి కంకణ ధారణ సరిపోతుంది, కంకణం తప్పకుండా కట్టుకోవాలి. కంకణ ధారణ చేసి 11 రోజులు, అంటే ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి 11 రోజులలో మీరు కంకణ ధారణ దీక్ష అవుతుంది. మాలధారణ అనేది 41 దీక్ష. అంటే నువ్వు చేసేటువంటి 41 రోజులలో అనేకమైనటువంటి నికృష్ట పనులు, నికృష్టమైనటువంటి వ్యక్తిత్వము, మంచి చెడ్డ వ్యక్తులు అనేక మంది నీకు తారసపడుతుంటారు కాబట్టి అందరి నుంచి కూడా కంట్రోల్ చేసుకోవడానికి నీ మాలలో ఒక దీక్ష లాంటిది కంఠధారణ ఉండాలి. నేను ఈ బాధ్యతలో ఉన్నాను, ఈ బాధ్యత పూర్తి చేసుకోవాలనేటువంటి భావన ఉండేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి అటువంటి మాలధారణ తప్పకుండా ఉండాలి. కొంతమంది పగడమాల వేసుకుంటారు, కొంతమంది తులసి మాల వేసుకుంటారు. ఏమాలైనా సరే ఒక దీక్ష అంటే ఎర్ర బట్టలు ధరించాలి, దీక్షలు ఉండాలి, చెప్పులు లేకుండా నడవాలి. కొంతమంది విచిత్రంగా పారాణి పెట్టుకుంటారు ఆడవాళ్ళు. అలాంటి పారాణి పసుపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారు పూజిస్తున్నామంటే నువ్వు అమ్మలా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా మనం అమ్మలా ఉంటే స్తన్యం ఇస్తావా, చడిపిల్లలు ఉంటే? అంటే ఇవన్నీ పైచ్చే సంబంధించినటువంటివి. నేను అమ్మవారి మాల వేసుకున్నాను, నేను పసుపు పెట్టుకొని పారాణి పెట్టుకోవాలి ఎక్కడ చెప్పలేదు. నువ్వు దీక్ష ఉంటే అమ్మలో నువ్వు పూజిస్తున్నావు, నీ తల్లిని నువ్వు పూజించు రోజు, నువ్వు అలాగే ఆ తల్లిని పూజిస్తున్నట్టుగానే నిన్ను నువ్వు పూజించుకునే తప్ప లేని పైత్యపు చేష్టలు చేసి కాళ్ళకు పారాయణ పెట్టుకొని గంధం పెట్టుకొని నేను ఆడలా తయారవుతా, అదంతా కూడా అబద్ధం. అలాంటివి లేవు, తప్పుగా అనుకోదు. దీక్ష అంటే ఒక నిష్ఠ నియమం ఉంటుంది, బ్రహ్మచర్యము, లోభత్వం లేకుండా, ఒకదాని మీద జిజ్ఞాస లేకుండా, ఇది అనవసరమైన విషయాల మీద జిజ్ఞాస లేకుండా అవసరమైన వాటి మీద జిజ్ఞాస ఉంటూ విద్యా సంపన్నతని, జ్ఞాన సంపన్నతని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి శుభయోగం కొరకే ఈ యొక్క దీక్ష ఉంటుంది తప్ప నువ్వు అమ్మవారిలాగా యాక్టింగ్ చేయడానికి, అమ్మవారిలా కనబడడానికి చేసే ప్రయత్నం అది కేవలం బయటి వాళ్ళ కొరకు ప్రదర్శన దీక్ష ఉంది తప్ప నీలో ఉన్న దీక్ష కాదు. అలాంటప్పుడు ఎర్రబట్టలు కూడా అక్కర్లేదు. ఒక మాల వేసుకొని నిరంతరం అమ్మవారి స్మరణ చేసుకుంటాను. అమ్మవారి ఎర్రబట్టలు వేసుకుందా, మనం పింక్ కలర్ వేసుకుంటుంది, గ్రీన్ కలర్ వేసుకుంటుంది, రెడ్ వేసుకుంటుంది, ఇవన్నీ వేసుకుంటుందిగా. కాబట్టి నేను రెడ్ బట్టలు వేసుకుంటేనే బాల దీక్ష అంటే అయ్యప్ప మాల వేసుకున్నాడు, నలుపు బట్టలు వేసుకున్నాడు కాబట్టి అమ్మవారి మాల అంబ దీక్ష కాబట్టి రెడ్ బట్టలు వేసుకోవడం అనేది భావన తప్ప దీక్ష అనేది నీ కొరకు, ప్రదర్శన కొరకు కాదు, నీకు అమ్మవారికి సంబంధించింది కాబట్టి అటువంటి దీక్షను పొందుకుంటే అష్టైశ్వర్యం ఉంటుంది, శుభం కలుగుతుంది. గురుగారు, ముఖ్యంగా దీక్షలో ఉన్నవారు చెయ్యకూడని పనులు ఏంటండి? అసత్యం ఆడకూడదు, అల్పభూషణ పదార్థాలు తినకూడదు, అంటే అల్పమైనటువంటి పదార్థాలు తినకూడదు, శుచి శుభ్రత చాలా ఉండాల్సిందే, నిరంతరం అమ్మ నామస్మరణ, ప్రతి ఒక్క వ్యక్తిలో నీ తల్లిని చూసుకోవాల్సిందే, అసత్యం ఆడకుండా ఉండాల్సిందే, అలాగే పిసినార్తనం చేయకూడదు, దాన ధర్మాదులు చేసుకోవాల్సిందే, అమ్మ నామస్మరణ చేయకుండా బయటికి వెళ్ళకూడదు, గ్రామము దాటి అంటే గ్రామాంతరం వెళ్ళకూడదు, మహిళ ఉన్న ఇంటికి అంటే చావుకు వెళ్ళొచ్చా అంటే నీ సొంత వాళ్ళైనప్పుడు దీక్ష పనికిరాదుగా, నీ సొంత వాళ్ళు ఎవరైనా కాలం చేసినప్పుడు దీక్ష పనికిరాదు. కానీ ఆత్మీయ మిత్రుడు పోయినాడండి అనుకున్నప్పుడు వెళ్ళకూడదని శాస్త్రం చెప్తోంది, వెళ్ళకూడదు చెప్తుంది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే 12వ రోజు కార్యక్రమానికి అన్నప్పటికీ శుద్ధి అయిపోతుంది కాబట్టి 12వ రోజు వెళ్ళి ఆ యొక్క ఇంట్లో వాళ్ళకి దూరం నుంచి నమస్కారం చేసుకొని వారికి తగిన ఓదార్పు చేసి రావచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ శవాన్ని చూడడానికి వెళ్తున్నప్పుడు నీ దీక్షా భంగం అవుతుంది కాబట్టి దీక్ష తీసేసి వెళ్ళొచ్చి మళ్ళీ స్నానం చేసి దీక్ష తీసుకోవాల్సింది తప్ప దీక్షలో ఉండి వెళ్తా అమ్మవారు వద్దంటదా నన్ను అనేది ఈ పిచ్చి ప్రశ్న అడగకూడదు. దీక్షలో ఉన్నప్పుడు నీ దీక్ష నీ కొరకే. నువ్వు శవాన్ని చూడడానికి వెళ్తున్నప్పుడు అది ప్రేత రూపం, ప్రేత రూపాన్ని దైవ రూపం చూడకూడదు, దానివల్ల ప్రయోజనం లేదు, దీక్ష అయిపోతుంది. వెళ్ళొద్దా అనడానికి లౌకికమైన విషయాలు ఉన్నాయి కదా, నువ్వు దీక్ష అంతా తీసి పక్కన పెట్టేసి మామూలు బట్టలు వేసుకుని వెళ్ళి ఆయన అక్కడ శివాన్ని చూసి వారిని పరామర్శించి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ దీక్ష తీసుకుంటేనే దీక్ష ప్రారంభమవుతుంది. అది మధ్యలో ఉన్నప్పుడు దీక్ష భంగం అవుతుంది కాబట్టి వద్దని చెప్తాం మేము, అంతే విషయం. అనేక విషయాలకి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు.